ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం కష్టంగా ఉంది, ముఖ్యంగా లైవ్లో. ఇక అసలు విషయానికి వచ్చేస్తే రీతుకి అలాగే తనుజకి ఒక చిన్న గొడవ జరిగిన సంగతి తెలిసిందే. రీతుకి ఎక్కువ నోటి దురద కాబట్టి మాటలు వదిలేస్తూ ఉంటుంది. ఇక ఇందులో భాగంగానే తనుజ ఏదైతే నామినేషన్ చేస్తున్న సమయంలో తనుజ పాయింట్స్ అస్సలు వ్యాలిడ్గా ఉండవంటూ బిగ్ బాస్కి కంప్లైంట్ చేసింది. కానీ అది మీకు ఎపిసోడ్లో చూపించలేదు. ఇక ఇందులో భాగంగానే తనుజ చాలా ఫీల్ అయింది ఆ విషయంలో. సో అయినా సరే రీతు అయితే గనక ఒంటరిగా కూర్చొని తనుజ మాట్లాడట్లేదంటూ ఫీల్ అవుతూ, నేను అందరూ కూడా డెమన్ పవన్తోనే ఉంటుంది రీతు, ఎవరితో మాట్లాడదు అని అనుకుంటున్నారు, కానీ నేను తనుజ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా తనుజ నాతో మాట్లాడట్లేదు బిగ్ బాస్ అంటూ బాధపడింది. అయితే తనుజ రీతు ఒంటరిగా కూర్చొని అలా ఫీల్ అవుతుంటే మళ్ళీ తనుజని ఎక్కడ బ్యాడ్ అనుకుంటారో ఆడియన్స్ అని, ముఖ్యంగా రీతుతో తిరిగి తిరిగి మళ్ళీ రీతును వదిలేసింది అని అనుకుంటారనే ఇదిలోనే మళ్ళీ తనుజ రీతు దగ్గరికి వచ్చి మాట్లాడింది. రీతు, నేను నీ విషయంలో ఏదైతే చేస్తున్నానో అది సారీ, ఎందుకంటే నువ్వు ఆ మాట అనేటప్పటికి నేను తీసుకోలేకపోయాను. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నువ్వే అంటే మిగిలిన వాళ్ళకి అనే ఛాన్స్ ఉంటుంది కదా, సో అందుకే నేను అలా ఫీల్ అయ్యాను. సో నువ్వు నేను ఫ్రెండ్సే కదా అంటూ తనుజ అయితే మళ్ళీ రీతు దగ్గరికి వచ్చి తన తప్పు లేకపోయినా సరే మాట్లాడుతున్నప్పటికీ రీతు మాత్రం నాకు కొంచెం స్పేస్ కావాలి, నాకు నేనే సర్దుకొని వచ్చి మళ్ళీ మాట్లాడతాను అంటూ తొక్కలో బిల్డప్ ఇస్తూ అసలే ఇక్కడ తప్పు చేసింది రీతు. ఎందుకంటే గనక తనుజ నామినేషన్ పాయింట్ కరెక్ట్గా ఉండవు అనే పాయింట్ రేస్ చేయడంపై మరి మీరేమంటారు? ఈ వీడియోలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కామెంట్ చేయండి.